హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో చపాతీలు పొంగుతూ పొరలు పొరలుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ విధంగా చేస్తే పూరీలు పొంగుతాయి కదండి, సేమ్ అదే విధంగా పొంగుతాయి. అలానే ఇవి మీరు ఎప్పుడు సర్వ్ చేసినా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఫస్ట్ ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 3 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకున్నాను. అలానే మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఈ పిండిని బాగా మిక్స్ చేయాలి. మనం పిండి కలిపేటప్పుడు పిండిని కొంచెం రబ్ చేసినట్టుగా కలుపుకోవాలండి. దీని వలన మనకు ఆయిల్ పిండికి చక్కగా పడుతుంది. పిండిని ఇలా 1-2 నిమిషాలు ఇలా బాగా మిక్స్ చేశాక మనకి ఇలా ఆయిల్ కరెక్ట్గా సరిపోతే పిండి అనేది ఇలా ఉండకడితే ఉండలా రావాలి. ఇలా ఉండలా రాకపోతే మరో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెంగా వాటర్ వేసేసుకుంటూ పిండిని సాఫ్ట్ చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. అలానే వాటర్ ఎక్కువగా వేసుకోవద్దండి, కొంచెంగా చూసుకుంటూ వేసుకోండి. మనకి ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నేను పిండి మొత్తం కలిపాక చూపిస్తున్నాను చూడండి. మనకు పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా పిండిని 1-2 నిమిషాలు బాగా నీట్ చేశాక ఇప్పుడు దీనిపై మూతను పెట్టేసుకొని ఒక 15 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకుందాం. ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి మనం పిండిని మరోసారి బాగా నీట్ చేయాలి. మనకు పిండి కూడా చూసారా కొంచెం సాఫ్ట్ అయిందండి. మరో 1-2 నిమిషాలు ఇలా బాగా నీట్ చేశాక మీకు చపాతీలు ఏ సైజులో కావాలో ఆ సైజుగా పిండి ముద్దల్ని డివైడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం చిన్నగానే తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను తీసుకున్న ఈ 3 కప్పుల పిండికి నాకు ఒక 10-12 వరకు చపాతీలు వచ్చాయండి. ఇలా పిండి ముద్దలన్నీ ప్రిపేర్ చేసుకున్నాక నెక్స్ట్ ఈ పిండి ముద్దల్ని పక్కన పెట్టేసుకొని ఒక చపాతీ పీట తీసేసుకొని ఈ చపాతీ పీట మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ పిండి ముద్దని ఒక్కొక్కటి ఇలా పొడి ఫ్లోర్లో డిప్ చేసుకుంటూ చపాతీలా రోల్ చేసుకోవాలి. అలానే మనం చపాతీలు రోల్ చేసేటప్పుడు మరి మందంగా రోల్ చేయకూడదు, అలానే పలచగా కూడా రోల్ చేయకూడదండి. ఇప్పుడు ఈ చపాతీ మీద కొంచెం ఆయిల్ అప్లై చేయాలండి. ఇప్పుడు దీనిపై నుంచి కొంచెం పొడి ఫ్లోర్ని చల్లేసుకొని ఈ చపాతీని వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. మనము నెక్స్ట్ లేయర్ మీద కూడా ఇదే విధంగా ఆయిల్ అప్లై చేసేసి చపాతీ మీద కొంచెం పొడి ఫ్లోర్ని చల్లుకోవాలి. ఇలా చపాతీ ఫోల్డ్ చేసి చపాతీలు ప్రిపేర్ చేయడం వలన చపాతీలు పొరలుగా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇలా చపాతీ ఫోల్డ్ చేశాక దీనిపై నుంచి పొడి ఫ్లోర్ని చల్లేసుకుంటూ మనం చపాతీలా రోల్ చేసుకోవాలి. ఓవైపు మందంగా ఓవైపు పల్చగా కాకుండా మొత్తం కూడా సమానంగా రోల్ చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత పల్చగా రోల్ చేసుకోండి. నేనైతే ఇక్కడ పల్చగానే రోల్ చేస్తున్నాను. ఇదే విధంగా చపాతీలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. నేను నెక్స్ట్ చపాతీ కూడా చూపిస్తాను. సేమ్ ఇదే ప్రాసెస్లో అన్ని చపాతీలను ప్రిపేర్ చేసుకోవాలండి. మనం తీసుకున్న ఈ పిండి ముద్దని పొడి ఫ్లోర్లో డిప్ చేసుకుంటూ దీనిపైన ఆయిల్ని కొంచెం పొడి ఫ్లోర్ని చల్లేసుకుంటూ చపాతీ అనేది ఫోల్డ్ చేసుకొని అన్నీ కూడా ఇదే విధంగా చపాతీలా ప్రిపేర్ చేసుకోవడమే. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చపాతీలను ఇప్పుడు కాల్చుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఈ పెనం బాగా హీట్ అయ్యాక మంట హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని చపాతీని వేసుకోవాలండి. అలానే చపాతీ వేసాక వెంటనే కాకుండా కొంచెం బబుల్స్ వస్తాయి కదా, ఆ టైంలో మనం మరొక వైపుకు ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా రెండో వైపు ఫ్లిప్ చేశాక మనము దీనిపై నుంచి ఆయిల్ వేసుకోవాలండి. మనం ఫస్టే ఆయిల్ వేసేస్తే చపాతీ అనేది పొంగదు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి మనకు చపాతీ ఎంత బాగా పొంగుతుందో చూస్తుంటే మీకు అర్థమైపోతుంది కదండి. అచ్చం పూరిలా పొంగుతున్నాయి కదండి. ఈ చపాతీలను అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలండి. అలానే కాల్చేటప్పుడు మంట మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. చపాతీ అన్నీ కాలాక అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. నేను చూపించినట్టుగా చేస్తే మనం చేసే ప్రతి చపాతీ అనేది ఇలా పూరిలా పొంగుతాయండి. ఇక్కడ వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది కదా రెండో చపాతీ కూడా ఎంత చక్కగా పొంగిందో. మనం చేసే ప్రతి చపాతీ కూడా ఇదే విధంగా పొంగుతుందండి. ఈ ప్రాసెస్లో కనుక చేస్తే అన్ని చపాతీలను కూడా ఇలానే ప్రిపేర్ చేసేసుకొని మనకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ చూడండి ఇవి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఈ చపాతీ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.